హాయ్ నమస్తే, నేను లక్ష్మణ్. ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నా కానీ దానిపైన కూటమి ప్రభుత్వ మంత్రి గారైన నారా లోకేష్ గారి పైన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయంటే దాదాపు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల శాతాన్ని పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన కళాశాలని ఏర్పాటు చేయడంతో పాటు కళాశాలలో ఏర్పడుతున్న డ్రాప్అవుట్స్ ఏదైతే కళాశాలను వీడి 10th అయిపోయిన తర్వాత కళాశాలను వీడి వెళుతున్న విద్యార్థుల్ని తీసుకొచ్చి మళ్ళీ కళాశాలలో కూర్చోబెట్టే విధంగా కూడా ఆయన ఒక సంస్కరణల దిశగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావాలని చెప్పి ఒక వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. గతంలో ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. ఏ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం అనేది ఇది తొలిసారనే చెప్పాలి. ఇది దేశంలోనే ఒక చెప్పుకోదగ్గ అంశం. దేశంలో ఎక్కడా లేదు. పాఠశాల విద్యలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం ఉంది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది, పోషకాహారాలు అందిస్తున్నారు. అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ విద్య అభ్యసించాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఎన్నో డబ్బులు వెచ్చించాలి. ఆ డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో కార్పొరేట్ విద్యను అభ్యసించాలంటే సవాల్తో కూడుకున్న పరిస్థితి మధ్యతరగతి పేదలకు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు, డిగ్రీ కళాశాలలకు తప్పనిసరిగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు వెళ్తుంటాయి. అందులో కూడా పర్సంటేజ్ శాతం తక్కువగా ఉంది. అధ్యాపకులు లేమి, మరొక వైపు సరిగ్గా క్లాసులు నడవు, మధ్యాహ్న భోజనం కూడా ఉండదు అన్న భావనలో కొంతమంది విద్యార్థులు కళాశాలకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ముందు మెయిన్లీ ఫ్యాకల్టీ తర్వాత ఎంతో ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాలలు అంటే దాదాపు నియోజకవర్గానికి ఒకటి, లేదంటే నియోజకవర్గాలు దాటి కూడా ఇంటర్మీడియట్ కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అటువంటి పరిస్థితుల్లో జర్నీ అయితే ఒక విధంగా ఉంటుంది. మరోవైపు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి క్యారేజీలు సిద్ధం చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన అంశం. అటువంటప్పుడు కళాశాలలకు వెళ్ళాలి అంటే కొంచెం అలసత్వం వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇన్ టైంలో కూడా కళాశాలలకు వెళ్ళలేని పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు లేకుండా ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం తీసుకురావాలని చెప్పి మొన్న జరిగిన మీటింగ్లో నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. తప్పనిసరిగా అది ఆచరణలోకి రాబోతుంది. ఇంటర్మీడియట్లో అన్ని కళాశాలలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలో తప్పనిసరిగా మధ్యాహ్న భోజనాన్ని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దీనికి ఒక సామాజిక నవలా రచయిత వివేక్ ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. ఆయన కడప జిల్లా వాసి వివేక్ లంకమాల అనే వ్యక్తి. ఆయన బద్వేల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఆయనకి మధ్య కొన్ని డిస్కషన్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళది గ్రామీణ ప్రాంతం, అంటే గేదెలు, పొలాలు, ఈ హడావుల్లో తల్లిదండ్రులు ఉంటారు. చదువుకి కొంత దూరంగా యువత కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆలోచన ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడానికి కొంత వ్యయ ప్రయాసాలు పడతారు. ఆయన బద్వేలు వచ్చి ఇంటర్మీడియట్ చదవాలన్నప్పుడు ట్రాన్స్పోర్టే చాలా టైం పట్టేటట్టుగా ఉండేటట్టుకుండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఉండే ఊరికి కొంచెం బస్సు కానీ ఆటోలు కానీ రావాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునేది. కాలేజీ వేళకి టైం అయ్యేది. ఎర్లీ మార్నింగు భోజనం తినాలంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారికి ఆయనకి మధ్య కొంచెం సంఘర్షణలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన ఫేస్బుక్ పేజీలో ఒక ఆర్టికల్ అయితే ఇప్పుడు బాగా ప్రాచుర్యం, జనాలకు వెళ్ళి బాగా ప్రశంసలు అయితే జరుగుతుంది. అయితే లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా హర్షణీయం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఇది ఆయన మంచి ఒక వాడాడండి. అది అసలు ఎంత హత్తుకుపోయే వాడంటే ఆయన ఒక నవలా రచయిత కాబట్టి ఆయన బాగా రాసుకొచ్చారనమాట. అసలు అంటే డౌన్ఫాల్లో ఉన్న బిలో ప్రాపర్టీ ఉన్న బీపీఎల్ కోటాలో ఉన్న వారు, మధ్యతరగతి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి లోకేష్ బాబు గారు ఈ విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావటం ఇంటర్మీడియట్ కళాశాలలో హర్షణీయం. అది ఒక తల్లి బిడ్డకి మధ్య జరిగే
ఆయన మళ్ళీ పదం రాశారండి. ఒక తల్లి బిడ్డకి మధ్య ఉండే కలిమిలేమిల సంఘర్షణ అన్నారు. చూడండి, కలిమి అంటే తల్లి బిడ్డలకు మధ్య ప్రేమ ఎలా ఉండదో అప్పుడప్పుడు క్యారేజ్లో రెగ్యులర్గా పచ్చళ్ళు కారాలు వేసి పంపిస్తుంటే అది ఓపెన్ చేసి తినాలంటే కొంచెం నర్వస్గా ఉంటుందని చెప్పి కూడా బిడ్డ తల్లితో ఘర్షణ పడే రోజులు అలా ఉండేవి అప్పుడు, పాత రోజులు. అప్పుడు ఇలాంటి పథకాలు ఉంటే ఇంకా బాగుండేదని కూడా ఆయన ఆంతర్యం అనమాట. ఆయన రాసుకొచ్చిన ఆర్టికల్లో నాకు అర్థమైందనమాట. అప్పుడే ఇలాంటి పథకాలు ఉంటే బాగుండేది, ఇప్పటికైనా లేట్ అయినా మంచి పథకాన్ని తీసుకొచ్చారని చెప్పి ఆయన హర్షించే విధంగా, ఆయన హర్షిస్తూ సంతోషపడుతూ ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకురావాలి, విద్యా వ్యవస్థకి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు విద్య మీద పెట్టాలి, కార్పొరేటివ్ విద్య దోపిడీలు లేకపోతే అక్కడ జరుగుతున్న స్టూడెంట్కి జరుగుతున్న ఏదైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎడ్యుకేషన్ విషయంలో వచ్చే ఒత్తుళ్ళు కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలల వ్యవస్థ కానీ కొన్ని సంస్కరణలు రావాలి. విద్యను పటిష్టం చేసే విధంగా, విద్య ఉచితంగా అందే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా మంత్రులు కూడా అడుగులు వేయాలి. అదేవిధంగా ఇటువంటి మధ్యాహ్న భోజన పథకాలు లాంటి ఇంకా వినూత్న కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ప్రభుత్వం అందించాల్సిన ఉచిత విద్యను బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి గ్రామాన యొక్క ఎడ్యుకేషన్ యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కూడా ఆయన ఆర్టికల్లో రాసుకుంటూ వచ్చారు. చాలా హర్షణీయం అండి. మంచి ఆర్టికల్స్, మీకు మంచి సామాజిక స్పృహ ఉంది కాబట్టి మీరు అప్రిషియేట్ చేస్తూ మీ పాత జ్ఞాపకాలను మెమరేసుకుంటూ ఇటువంటి ఆర్టికల్ రాసినందుకు నాకైతే నిజంగా హత్తుకుపోయే విధంగా ఉందండి. అది మీరు చిన్నప్పుడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతున్న, ఇప్పుడు యువత ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్న యువతరం పడుతున్న ఇబ్బందుల్ని మీరు గమనించుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మీరు ఎంతో గొప్పగా మీ ఫేస్బుక్ పేజీలో ఆర్టికల్ రాయడం నాకు ఎంతగానో నచ్చింది. ఇది ప్రజలైనా ప్రభుత్వాలైనా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వ కళాశాలలో పాఠశాలలో విద్యను అభ్యసించడం మన హక్కు. ప్రభుత్వాలు కూడా ఉచిత విద్యను అందజేయటం ఖచ్చితంగా మానవ వనరులో అదొక భాగం. ఈ అంశాలు ఎంతో మీరు మంచి సజెషన్స్ ఇవ్వాలి, ఇంకా మంచి సజెషన్ కూటమి ప్రభుత్వాలకు ఇవ్వాలి. ఈ విధంగానే మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రజలకు అందరికీ చేరవేసే విధంగా మీరు ఆర్టికల్స్ రాయాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.